హాయ్ వ్యూయర్స్, ఏపీలో బియ్యం కార్డుకి సంబంధించి ఒక 6 రకాల సమస్యలకైతే దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియలో ప్రజలైతే చాలా రకాల ఇబ్బందులు అయితే అనుభవించడం జరుగుతుంది. అయితే మరి ఆ ఇబ్బందులు ఏంటి? అయితే మీరు కనుక ఇలాంటి రకాలైన ఏదైనా ఇబ్బంది కనుక ఉన్నట్టయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పబోయే ఇబ్బందులు ఏదైనా ఉంటే అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ సమస్య ఏదైనా ఉండుంటే అది ఈ వీడియోలో తీరే అవకాశం అయితే ఉంటుంది. వీడియోను మాత్రం స్కిప్ చేయకండి. వీడియోకి ఒక లైక్ కొట్టడము మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. అలాగనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. అయితే ఈ యొక్క బియ్యం కార్డులో ఏదైతే అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు మార్పు చేర్పులకు సంబంధించి అప్లికేషన్ అంటే దరఖాస్తు చేస్తున్నప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే పెళ్లి కార్డు కావాలని అంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులేమో ఈ యొక్క పెళ్లి కార్డు అవసరం లేదు అని అంటుంటే మాత్రం అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు మాత్రం ఈ యొక్క పెళ్లి కార్డు వివరాలను అయితే అప్లోడ్ చేయమని చెప్పడం జరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలు ఇంకా మనం మాట్లాడుకోవడానికంటే ముందు అయితే ఇప్పటి వరకు ఈ యొక్క రేషన్ కార్డు అదే రైస్ కార్డుకి సంబంధించి బియ్యం కార్డుకి సంబంధించి ఎన్ని అప్లికేషన్లు ఏ విధంగా వచ్చాయన్నది ఒక్కసారి చూసి సమస్యల గురించి మాట్లాడదాం. అయితే ముఖ్యంగా ఇక్కడ కనుక చూస్తే 6 రకాల సమస్యలు మొదటైనది కొత్త కార్డులు. దీనికి సంబంధించి ఒక 41,000 కార్డ్స్ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అలాగనే పేర్ల జోడింపుకి అయితే ఒక 2 లక్షల పైచిలుకు అప్లికేషన్ రావడం జరిగింది. పేర్ల తొలగింపుకి 8,000 పైచిలుకు అప్లికేషన్ రావడం జరిగింది. చిరునామా మార్పుకి ఒక 6,000 చిల్లర. నెక్స్ట్ కార్డు విభజనకు 27,000 చిల్లర. ఆధార్ కార్డు సీడింగ్కి ఒక 4,000 చిల్లర. నెక్స్ట్ రైస్ కార్డు సరెండర్కి 334 అప్లికేషన్స్ అయితే రావడం జరుగుతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైస్ కార్డుకి అదే కొత్త ఈ యొక్క బియ్యం కార్డుకి సంబంధించి అప్లికేషన్ అడిగే వాళ్ళ దాంట్లో కంటే ఒక 80% సమస్య అందరికీ ఏంటి అంటే పేర్లు తొలగింపు లేదా పేర్ల జోడింపు మీదనే ఎక్కువగా ఉండడం జరిగింది. సో దీనికి పెద్దగా చేసేది ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే సింపుల్గా ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో ఈ యొక్క రైస్ కార్డులో ఒక ఓటీపీ ద్వారా పేరునైతే తొలగింపు లేదనుకుంటే జోడింపు అయితే చేయవచ్చు. అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే వివాహ ధృవీకరణ పత్రమో లేదనుకుంటే విడాకుల పత్రమో కంపల్సరిగా ఈ యొక్క పేర్ల తొలగింపు లేదనుకుంటే పేర్ల జోడించడానికైతే అడగడం జరుగుతుంది. అయితే దరఖాస్తు చేయడానికి వెళ్తే అంటే అధికారులేమో ఉన్నతాధికారులేమో ఈ యొక్క వివరాలేమో అవసరం లేదని అంటున్నారు. కానీ సచివాలయంలో అప్లికేషన్స్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క దరఖాస్తు చేసే ప్రాసెస్లో మాత్రం కంపల్సరీగా వివరాలు అయితే పెళ్లి కార్డు వివరాలు, పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఇలాంటి రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు అయితే అడగడం జరుగుతుంది. అయితే ఈ అంత సమస్యలను దాటుకొని అప్లికేషన్ చేసుకోవడానికి వెళ్తే ఈ యొక్క సర్వర్ బిజీ కూడా రావడం జరుగుతుంది. అయితే మరి ఈ యొక్క మొదటిగా మనకు మాట్లాడుకున్నట్టు వివాహ ధృవీకరణ పత్రం కావాలంటే పేదలకు చాలామందికి వివాహ ధృవీకరణ పత్రాలు అయితే ఉండవు. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు బియ్యం కార్డులో కుటుంబ సభ్యుని పేరు చేర్చాలంటే వివాహ ధృవీకరణ పత్రం కావాలంటున్నారు. దీంతో వారు కొత్తగా పెళ్లి కార్డులు ప్రింట్ చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. వాటిని పట్టుకొని సచివాలయంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి. పెళ్ళైన 60 రోజుల్లోగా అయితే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకు మించితే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళాల్సిన పరిస్థితి. చాలామంది పెళ్ళైన వాళ్ళు ఎన్నో ఏళ్ళు అవుతున్నది. దానికి సంబంధించి మళ్ళీ చాలం తీయాలి. నెక్స్ట్ కార్డు ఒకటి ప్రింట్ తీయాలి. చాలానికైతే 500, కార్డుకి అయితే సింపుల్ ఒక 500 లోపు ఖర్చు అవుతుంది. దానిపైన ఇంకేమన్నా ఖర్చుల విషయానికి వస్తే 3,000 నుంచి 4,000 ఖర్చు అయితే రావడం జరుగుతుంది. సో ఇలాంటి ఇబ్బందులు అయితే పెళ్లి కార్డు విషయంలో జరుగుతుంది. ఇంకా వివాహ ధృవీకరణ పత్రాలు అవసరం లేదని అధికారులు చెప్తుంటే అయితే వివాహ నమోదు నెంబరు ఫోటో ఇస్తేనే దరఖాస్తు అప్లోడ్ అవుతుంది. ఇంకా కార్డులు విభజించుకోవాలంటే హౌస్ హోల్డ్ నెంబర్ అడుగుతున్నారు. కొత్తగా ఇంటి నెంబర్లు ఇవ్వకపోవడంతో చాలామంది నమోదు చేయలేకపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి పేరు తొలగించాలన్న తిప్పలైతే తప్పడం లేవు. ఎందుకంటే సరిహద్దు జిల్లాలోని ఆడపిల్లలు కొందరు పెళ్ళయ్యాక
పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. అక్కడ కార్డులో పేరు చేర్చాలంటే అక్కడ వాళ్ళేమో ఏపీలో కార్డు తొలగించుకొని రండి, ఇక్కడ పేరు యాడ్ చేస్తామని అంటున్నారు. ఇక్కడేమో పేరు తొలగించాలంటే కంపల్సరీగా డెత్ సర్టిఫికేట్ ఇలాంటి వివరాలు అయితే అడగడం జరుగుతుంది. సో ఇవి చాలా కష్టంతో కూడిన పనిగా మిగిలిపోతున్నాయి. నెక్స్ట్, హౌస్ హోల్డ్ డేటా పాతదే, విభజన కుదరదు. ఏదైతే రాష్ట్రంలో గతంలో పరిపాలించిన ప్రభుత్వము హయాంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కుటుంబాల కార్డును రద్దు చేశారు. వారంతా పేదలే అయినా పింఛన్లు ఇతర పథకాలకు దూరమయ్యారు. కొత్త కార్డులు ఇవ్వట్లేదు. కుటుంబ విభజన అవకాశం లేకపోవడంతో దీనికి కారణం. ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్నవారు కుటుంబంలోని సభ్యుల విభజన అవకాశం ఇచ్చారు. కుటుంబ హౌస్ హోల్డ్ డేటా విభజన కూడా ఎనేబుల్ చేయాలని పలువురు కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదు. ఇంకో సమస్య ఏంటంటే వయసు మార్చాలన్న కష్టం. అయితే గతంలో ఏదైతే ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లికేషన్ చేసుకుంటున్నప్పుడు కొంతమంది ఏజ్ విషయంలో చిన్న చిన్న తప్పులు, అంటే ఉదాహరణకు 6 సంవత్సరాలు ఉన్న అబ్బాయికి 60 సంవత్సరాలని కార్డులో ఏజ్ పడడం వల్ల అతను రియంబర్స్మెంట్ కోల్పోయారు. ఇవే కాకుండా మగ ఆడ ఈ యొక్క మేల్ ఫీమేల్ కాడ కూడా తప్పులు పడడం వల్ల చాలా విషయాలలో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా ఎనేబుల్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. ఇంకా ఒంటరి మహిళలకు దక్కని ప్రభుత్వ ప్రయోజనాలు. అయితే 50 ఏళ్ళు పైబడిన వారు, పెళ్ళై పిల్లలు లేని వారు ఒంటరి మహిళల కింద దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. కానీ పిల్లలు ఉండి వారికి దూరంగా ఉంటున్న వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడం లేదు. ఇలాంటి వారు పింఛను ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. భార్య భర్త విడివిడిగా ఉంటున్న వివాహ ధృవీకరణ పత్రాలు అయితే కోరుతున్నారు. ప్రజల అవసరం లేకుండానే కార్డులు ఇస్తామని ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది, కానీ అమలు చేయడం లేదు. ఒక్కో దరఖాస్తుకి అయితే గంటకు పైగా టైమే. అయితే బియ్యం కార్డులకు దరఖాస్తు కోసం గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వర్ పనిచేయట్లేదని సమాధానం వస్తుంది. కొద్దిసేపు పనిచేసినా ఒక్కో దరఖాస్తు నింపడానికి గంట నుంచి గంటన్నర పడుతుంది. అయితే ఉదయం 10 గంటలకు ముందు, సాయంత్రం తర్వాత మాత్రం సర్వర్ పనిచేస్తున్న ఉద్యోగులను బ్రతిమలాడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మొబైల్ ద్వారా ఈకేవైసీ చేయాలన్నా అది సరిగా పనిచేయడం లేదు. 10 రోజుల నుంచి సమస్య ఉన్న పరిష్కారం మాత్రం చూపడం లేదు. సో ఇదండి ఏదైతే బియ్యం కార్డు సంబంధించి ప్రజలు పడుతున్న సమస్యలు, అలాగనే ఏదైతే ఈ యొక్క వివరాలు. అయితే మీరు కనుక వీడియోలో మీరు విన్న ఈ యొక్క వివరాలు కనుక మీకు సరిపోతాయి అనుకుంటే నో ప్రాబ్లం, లేదు ఇంకేమన్నా డౌట్స్ మాకు ఉన్నాయండి వీటి మీద సమాధానము చెప్పండి అన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. కంపల్సరీ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఇప్పటి వరకు వీడియోను ఓపికగా చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.